గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ రామోయిజంలో మీరు ఎప్పుడు ప్రాక్టికల్గా యూ ద మోస్ట్ ప్రాక్టికల్ పర్సన్ ఐ హ్యావ్ సీన్ ఆర్ మెనీ హ్యావ్ సీన్. కాబట్టి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఏ స్టేజ్ నుంచి అప్లై చేయడం మొదలు పెట్టాలి, లేకపోతే హౌ డు యూ స్టార్ట్ ఇంటిగ్రేటింగ్? డు యూ స్టార్ట్ క్వశ్చనింగ్ ఫస్ట్? Yeah, questioning is the only way. Like I was mentioning Ayn Rand's thing, ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మా గ్రాండ్ మదర్ గాడ్ గురించి గాడ్ అంటే ఏంటి గాడ్ అంటే ఏంటి అని అడగటంలో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్కి. ఓ దేవుణ్ణి దండం పెడితే మనకి మార్కులు వచ్చేస్తాయి అన్నమాట అని పెట్టేసింది అక్కడ. అంటే ఎవరేం చెప్తే అది వినేసి ఒక గొర్రెల మందలా ఫాలో అయిపోయేవాళ్ళు ఈ ట్రాప్లో పడతారు, ఈ కష్టపడే ట్రాప్లో. ఎనీబడి హూ క్వశ్చన్స్ విల్ అండర్స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. అప్పుడు అది అబ్జార్బ్ చేసుకుంటారు, ఏంటి అసలు ఇది చెప్పేది అది చెప్పేదని. అబ్జార్బ్ చేసుకున్న దానికి బ్లైండ్గా ఫాలో అవ్వడానికి డిఫరెన్స్. మీ దృష్టిలో బిల్ గేట్స్ కష్టపడి పనిచేశారా, ఇష్టపడి పనిచేశారా? 12వ తరగతి 100% ఇష్టపడి. ఎనీబడి హూ కమ్స్ అప్ 100% ఇష్టపడి చేస్తారు. ఒక్కళ్ళు కూడా తేడా ఉండదు. వాళ్ళ కొడుకులో వాళ్ళ వారసులు అలా ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ద పర్సన్ హూ మేడ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ టు సమ్వేర్ 100% ప్యాషన్తో చేస్తాడు. ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి అంటే మళ్ళీ ఎవ్రీబడి వితౌట్ ఎక్సెప్షన్ కష్టపడి పనిచేస్తారా? 100%. ఆయన పాలిటిక్స్ నాకు తెలియదు. పాలిటిక్స్ అనేది మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్నాక ఆయన జరిగిన ఎక్స్పీరియన్సెస్, దాంట్లో ఆయనకి ఇష్టం లేని వాళ్ళని కలవడాల్సిన అవసరం ఉండొచ్చు, ఇలాంటి ఏదో ఉండొచ్చు. యాజ్ ఫార్ ఎస్ హిమ్ బికమింగ్ ద సో కాల్డ్ మెగాస్టార్, ఐఎమ్ సూపర్ షూర్ ఇట్స్ డన్ విత్ ప్యాషన్. విత్ ప్యాషన్. సో అది కష్టపడడం అవనే అవ్వదు, అది ఇష్టపడి పనిచేయడం అవుతుంది. ఎందుకంటే ఆయన నాకు ఈ మధ్యన నాగబాబు గారి సందర్భం చెప్పారు, ఏదో దానికి ఆయన ప్రాక్టీస్ చేసి మోకాళ్ళు దెబ్బ తగిలి ఏదో ఫ్రాక్చర్ అయ్యి డాన్సు ఇలాంటి అంత కష్టపడి చేస్తారు చిరంజీవి. కానీ అది కష్టం అనను నేను, ఎందుకంటే అది క్రియేట్ ఒక ఎఫెక్ట్, ఆడియన్స్ని దాన్ని చూసి ఆనందపడేలా చేయాలనే దాంట్లో ఆయనకు ఆనందం వస్తుంది కాబట్టి ఈస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఈ కష్టపడడానికి ఆర్ ఇష్టపడడానికి పని చేయడానికి వర్సెస్ రిజల్ట్ దానికి సంబంధం ఉందంటారా? రిజల్ట్ అనేది కూడా మీ మైండ్లో ఉంది. ఇప్పుడు నేను ఒక సినిమా స్టార్ట్ చేశాను. నేను సినిమా స్టార్ట్ చేసి ఒక 6 నెలలు తీశాను. 6 నెలలు నేను చాలా ఆనందం అనిపిస్తాను దాంట్లో. సినిమా రిలీజ్ అయింది, పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయింది. అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందని నేను 2 minutes 1 minute ఆలోచించి నేను నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాను. నేను 6 నెలలు పడిన కృషి వృధా అయిపోయిందని నన్ను, ఎందుకంటే 6 నెలలు నేను కృషి పడలే అసలు. యాక్చువల్లీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. ఈ క్రమంలో అవతల అవసరం అంటే రిజల్ట్ కోసం మాత్రం చెప్తున్నాను, నీడ్ గ్యాప్ అనేది ఉంటుందా? ఇది నీడ్ గ్యాప్ ఫర్ అ సర్టన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, నీడ్ గ్యాప్ అనేది వేసవకాలం, ఇది చలికాలం. చలికాలంలో నాకు ఏసీలు అమ్మడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను బోల్డ్ అని ఏసీలు ఇక్కడ మార్కెట్లో పెట్టి బెస్ట్ రీసెర్చ్ చేసి పెట్టుకుని నేనే చూసి రోజు మురిసిపోతున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఏసీలని వెరైటీస్లో అందరికీ చూపిస్తున్నాను, అవన్నీ ఓకే. బట్ అక్కడ అమ్ముడుపోవట్లేదు. సో హెన్స్ ఐ ఫెయిల్డ్. సో ఈ మొత్తం ఫెనామినాని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? అంటే ఒక యాక్టర్ అవ్వడానికి, ఒక పొలిటీషియన్ అవ్వడానికి యాక్టర్కి ఒక నీడ్ గ్యాప్, ఒక అవసరం ఉండింది అలాంటి ఒక శక్తికి. ఒక పొలిటీషియన్ I understand need gap and term. I'm not sure I'm understanding what you mean by that. అంటే మీరు అనుకున్నది అవ్వకపోవటమా ఏంటిది? అనుకున్నది సపోజ్ అవ్వలేదు అనుకోండి, ఇస్ దేర్ ఎ నీడ్ టు అలైన్ యువర్ ఓన్ డ్రీమ్స్ ఆర్ యువర్ గోల్స్ ఆర్ యువర్ ఇష్టపడి with what is required outside? No, fair enough. Is that a smart way of being or not? 100% it's way being smart. See, the point is మీరు ఒక డెసిషన్ కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నారు, దాని రిజల్ట్ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వనప్పుడు యూ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ టు అట్లీస్ట్ థింక్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ డిడ్ంట్. మీరు అనుకున్నది ఏంటి, రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ ఫేర్ ఐడియా ఆఫ్ వై ఇట్ డిడ్ంట్ వర్క్. దాని తర్వాత మీరు నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. నాట్ దట్ ఇట్ విల్ గ్యారంటీ ద నెక్స్ట్ డెసిషన్, but at least it will become a part of your knowledge and it will become a part of your thinking process. That is what is called experience. ఇలా ఆ సమయంలో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ని బట్టి కాన్షియస్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్. కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా, పక్కింటి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం కూడా కుటుంబరావు లాగా జీవితం చట్టంలో ఇరుక్కుపోకూడదు అంటారు. ఇరుక్కుపోకూడదు, ఆ కెపాసిటీ కూడా ఉండాలండి. చాలా మంది వాళ్ళు ఆలోచించరు, వేరే వాళ్ళ ఆలోచనలు ఫాలో అవుతారు. అందుకనే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడైనా లీడర్స్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఫాలోవర్స్కి కెపాసిటీ ఉండదు, అసలు ఆలోచించే కెపాసిటీ ఉండదు మోస్ట్ ఆఫ్ దానికి. అందుకని వాడు చెప్పేది కరెక్ట్ అయి ఉండదు, ఆయన ఫాలో అయిపోదాం అని వెళ్ళిపోతారు వెనకాల. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ద రీజన్ వై సక్సెస్ఫుల్ పీపుల్ బి లెస్సర్. సో సక్సెస్ఫుల్ పీపుల్ కష్టపడరు, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర పనిచేస్తారు, కింద పనిచేస్తారు. అది దట్ ఈస్ ద అనాలిసిస్. ఇప్పుడు ఇష్టపడి పనిచేయడం గురించి మీరు చెప్పిన కొన్ని ఆస్పెక్ట్స్, ఫిజికలీ ఆల్సో సమ్ టైమ్స్ యూ స్ట్రెయిన్.
బ్రూస్లీకి 8 గంటలు ఒక కరాటే ప్రాక్టీస్ చేసినప్పుడు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు వీరప్పన్ కోసం అడవుల్లో ఆ గతుకులు అదే చెట్ల మధ్య ముళ్ళు గుచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని డ్రైవ్ చేసే విషయం ఏంటి? ఆ మూమెంటా, లేకపోతే వచ్చే ఫలితమా, లేకపోతే ద క్లారిటీ ఆఫ్ ద ఎండ్ ఐ ఎంజాయ్ ద మూమెంట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ రిజల్ట్ నాకు అసలు ఎఫెక్ట్ చేయదు ఇప్పుడు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒక 6 months వాట్ ఎవర్ టైం, 6 months or 1 year or 3 months or whatever, I enjoy each and every moment. I look forward to waking up in the morning. I look forward to go to Yellapura forest to hunt for a location, whatever. So continuously మీరు వచ్చే మూమెంట్ కోసం ఒక ప్యాషన్ తోటి ఎదురు చూస్తున్నప్పుడు, ఆ మూమెంట్ని మీరు సేవర్ చేస్తున్నప్పుడు కష్టం అనేది ఇట్ డజంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ మీనింగ్. సో బయట పరిస్థితులు మీరు ఎలాగో కంట్రోల్ చేసి ఉంటారు లైఫ్. ఇప్పుడు చాలాసార్లు మీరు అంటారు, నాకు తెలిసిన ఒక డైరెక్టరు ఇట్స్ ఒక సినిమా ఏదో అది రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఐ డోంట్ కేర్, ఇట్స్ మై బేబీ, ఐ వర్క్ సో హార్డ్ టు క్రియేట్ దట్, హౌ కెన్ ఐ అబాండన్ అంటే నవమాసాలు కన్న పిల్లోళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఆ సినిమా గురించి. అంటే అప్పుడు నేను ఏ చెప్పిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నువ్వు కష్టపడింది, నీది ఒక ఐడియా ఇచ్చావు. ఆడెవడో లైట్ బాయ్ లైట్ మోసాడు, ఇంకోటి ఎవడో ట్రాక్ పెట్టాడు, ఇంకోటి ఎవడో మేకప్, వీళ్ళు చేసారు కష్టం. నువ్వు కేవలం నీ ఐడియాలు ఇచ్చి, నీ ఐడియాలని వాళ్ళు నమ్మి నీ విజన్ కోసం పనిచేసి సినిమా తీస్తే నువ్వు ఐ మీన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ద ఫిల్మ్ వర్క్ అండ్ యూ లెట్ దెమ్ డౌన్. దట్స్ వాట్ యువర్ డన్. యాక్చువల్లీ యూ డన్ ఎ క్రిమినల్ యాక్ట్. నువ్వు ఐ విల్ స్టాండ్ బై మై బేబీ అంటే నీ బేబీ నీ ఐడియా, అది ఫిజికల్ ఫామ్ లేదు బయట నుంచి. అప్పుడు ఎలా ఉంటుంది అది, నీ ఐడియా నా ఐడియాలు నాకు ఇంకా ఇష్టం అని చెప్పినట్టు ఉంది. అది నేను జోక్ చెప్పి నువ్వు నమ్మినపై నువ్వేడవే నాకు నవ్వు వచ్చింది అని చెప్పినట్టు. అది యూఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. ఎందుకంటే నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నావు. అది హార్డ్ వర్క్ పొద్దున్న లెగిసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా వచ్చేసి అక్కడ షార్ట్ బెటరా, లేకపోతే ఇది పెట్టు, ఇలా మేకప్ వేయి, లేకపోతే ఇలా సీన్ ఉంది అని చెప్పిన కష్టానికి ఒక రోడ్డు మీద ఒక ముసలాయన బండి తీసుకుని వెళ్తున్నాడు చెమటలు కాచుకుంటా. ఈ మీరు ఎలా కంపేర్ చేస్తారు రెండింటికి? అసలు ఆబ్వియస్లీ ఫిజికల్ ఎసర్షన్ వేరు, మెంటల్ ఎఫర్ట్ అనేది ఎఫర్ట్ ఉండదు, మెంటల్ అనేది డెసిషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మీరు టైప్ చేసుకుని మైండ్ గిర్ర తిరుగుతుంటుంది కాబట్టి మీకు ఎఫర్ట్ అనిపించదు. చాలా మందికి ఎఫర్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఆలోచించరంటున్నా, ఎఫర్ట్ కాదు అది, ఆలోచించి చాలా మంది వరి అవుతారు. సప్న వరికి ఆలోచనకి తేడా ఉంటుంది. దట్ ఈస్ ఎఫర్ట్. వరి ఏంటంటే సర్కిల్స్ వెళ్తుంది. అది అరే ఇలా అది వరి. నన్ను ఎవరిని చంపిస్తే ఇలాగారు కానీ ఓహో అవుతుందా, నేను చేయగలుగుతానా, చేయలేను, నా పక్కన బాడీ గార్డ్ పెడితే అవుతుందా, ఇది అవ్వచ్చు, ఇది అవ్వకపోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటారు అంతే. అది దాన్ని ఆలోచన అంటారు. ఆలోచించేవాడు సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాడు బతుకున్నంత వరకు హ్యాపీగా ఉంటాడు. వరి అయ్యేవాడు జీవితకాలం ఆడు చచ్చిపోకపోయినా చచ్చినట్టాడు. వరి అవ్వటం మొదలైపోయిన నుంచి ఆడు చచ్చిపోయినట్టు ఆల్రెడీ. ఎందుకంటే ఆడు హోల్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ లైఫ్ టు ఎంజాయ్ అనేది ఆడు ఆల్రెడీ వదిలేశాడు, విచ్ మీన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు డెత్. ఆడు మైండ్ ఆల్రెడీ చచ్చిపోయింది, ఆడు బాడీ అలా జాంబీలాగా తిరుగుతూ అది ఒకరోజు చచ్చిపోతుంది అంతే. సో మీరు చెప్పేది ఏంటంటే అది చారు కాదు సాంబార్, హార్డ్ వర్క్ కాదు అని పేరు మార్చమన్నారు. ఒకటి దాని అప్రోచ్ పేరు మార్చ, అది హార్డ్ వర్క్ అనే డెఫినేషన్లో చెప్తున్నాను నేను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం, పేరెంట్స్ పిల్లలకి కష్టపడితే పైకి వస్తావు, కష్టపడితే నీకు మార్కులు వస్తాయి అనేది వాళ్ళు పిల్లల్ని చెడగొడుతున్నారు. దట్స్ వాట్ మై ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇస్. అక్కడి నుంచే ఒక విక్టిమ్ కాన్షియస్నెస్లో అది వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎంజాయ్ చేస్తా చెయ్యాలి అనే ఒక థెరపీ అనేది పేరెంట్స్ నుంచి టీచర్స్ దగ్గర నుంచి వస్తుంది. హార్డ్ వర్క్ అనే కాన్సెప్ట్ అనేది తీసేయాలి అసలు. ఒక 4 సిచ్యువేషన్స్ చెప్తా. దానికి మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు పేరెంట్ అయితే, లేకపోతే మీరు ఒక ఫ్యామిలీ పెద్ద అయితే మీరు ఎలా చెప్తారు చెప్పండి. ఒకటి ఇందాక అనుకున్నాం, దట్ ఎగ్జామ్స్లో మార్కులు బాగా రావాలి. సో మీరేమన్నారు, నువ్వు మార్కులు బాగా వస్తే అందరు నిన్నే గొప్పగా అంటారు. నువ్వు మార్కులని మాట వద్దంటున్నాను. నువ్వు చదువుకునే విషయాలను నువ్వు నేర్చేసుకున్నావు అనుకో, అందరు నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను గొప్పగా చూస్తారు. సో వాళ్ళందరికీ నీకు ఒక హ్యాపీనెస్ ఇస్తావు, నేను చూసి నీ మాటలు వినడానికి వాళ్ళు ఇష్టపడతారు. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని చెప్పాలి. కానీ మీరు మార్కులు బాగా కష్టపడు, లేకపోతే నువ్వు రేపు పొద్దున్న నాశనం అయిపోతావు, లేకపోతే నీకు తినడానికి తిండి ఉండదు అని అడిగి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ చేసి హీ స్టార్ట్స్ హేటింగ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్టర్ దట్. ఆ ప్రెషర్ తోటి ఫస్ట్ పాయింట్ అది. రెండోది, ఉద్యోగంలో బాగా యూ వర్క్ వెరీ హార్డ్, పుట్టిన్ అసలు నీకు 8 గంటల పని అయితే
12 గంటలు కూడా పనిచేయి, నీ మీద మంచి రిపోర్ట్స్ వస్తాయి, అప్పుడు నీకు మంచి ప్రమోషన్ వస్తుంది. ఐ మీన్ మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి ద సేమ్ ఆన్సర్. రెండో ఎగ్జాంపుల్ టైంకి ఆడు ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే ఆడు అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆడు మైండ్కి ఆడే చెప్పుకుంటాడు. అది అంటే హార్డ్ వర్క్. మ్యాక్సిమం ఉద్యోగస్తులు నేను చూసింది ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ. వాళ్ళు భార్యలకు అబద్ధాలు చెప్పడానికి చెప్తారు, అప్పుడు ఆఫీస్లో పని విపరీతంగా ఉంది అని ఆ భార్యలకు అబద్ధాలు చెప్పడానికి. మీరెందుకు నవ్వుతున్నారు? ఓకే, ఐఎమ్ షూర్ యూ వుడ్ హర్డ్ ఇన్సిడెంట్స్ లైక్ దిస్. యూనో, వాళ్ళు అబద్ధాలు చెప్పి వాళ్ళు నిజంగా అక్కడ వాళ్ళ ఆఫీస్లో పని హ్యాపీగా ఉందో లేదో మనకు తెలియదు అనుకుందాం, లేదు. కానీ వాడికి గత్యంతరం. ఎందుకు గత్యంతరం లేదు? ఆడికి ఉద్యోగం జీతం కావాలి, ఎందుకంటే వైఫ్ పిల్లలు ఆడికి ఉన్న డబ్బు అవసరాలు ఉంటాయి. అందుకని ఆడికి ఇష్టం లేకపోయినా నెల జీతం వస్తుంది కాబట్టి చేస్తాడు. సో బతకాలి కాబట్టిగా బతుకుతున్నాం అనే ఒక సిస్టంలో వాళ్ళు బతుకుతారు. సో దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు ద సేమ్ మోస్ట్ పీపుల్ హూ ఆర్ లైక్ జస్ట్ దేర్. వాళ్ళ మొహంలో జీవం ఉండదు అసలు. వాళ్ళు అంటే దెర్ ఈజ్ నో లైఫ్. ఒక భార్యాభర్తలు ఆ సినిమాకి వస్తారు, ఏంటి అమ్మ ఎందుకు వచ్చామరా, ఎందుకు బతుకుతున్నారా, వీళ్ళు ఇద్దరం ఎందుకు ఉన్నామా అనే ఒక నిర్లిప్తత కనిపిస్తుంది ఫేసెస్లో. యూనో, దట్ ఫర్ మీ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe